మనం ముందుకు పోతామనేటువంటి చెప్తా ఉన్నాం. విజన్ అంటే ఏంటి, రేపటి తరానికి ఏం కావాలి, రేపు ప్రపంచంలో మార్పులు ఎట్లా వస్తున్నాయి, ఆ మార్పుల్ని అవకాశాలుగా మలుచుకుని ఎట్లా అందిపుచ్చుకోవాలి, మన పిల్లల్ని దానికి ఎట్లా సమాయత్తం చేయాలి అనేటువంటి ఆలోచన చేసేదే ఆయన విజన్ డాక్యుమెంట్. అంటే ఒక్క ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాం. 30 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం రోడ్ల గురించి ఆయన మాట్లాడాడు, ఐటీ గురించి మాట్లాడాడు, బీటీ గురించి మాట్లాడాడు, డ్రిప్ గురించి మాట్లాడాడు. ఆ పెద్ద డాక్యుమెంట్లో ఒక 4 అంశాలని మాత్రమే ఇవాళ చెప్తున్నాం. రోడ్లు వేయాలి అని అంటే ఆ రోజున ప్రభుత్వాలతో డబ్బులు ఆలోచన, ఆ రోజు ప్రధానమంత్రి గారిని అంటే దేశానికి కూడా ఆయన ఎట్లా ఉపయోగపడతాడో కూడా తెలియజెప్పాలి. వాట్ చంద్రబాబు థింక్స్ టుడే ద నేషన్ థింక్స్ టుమారో అనడానికి ఒకటి కాదు 100 ఎగ్జాంపుల్స్ నేనే ఇవ్వగలను అనేటువంటి నేను ఇవాళ చెప్తా ఉన్నా. అందులో నుంచే ఒక 3 మాత్రమే చెప్పదలుచుకున్నాం. రోడ్లు వేయాలి అని అంటే మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయన్నారు. ఆయన ప్రవేశపెట్టిందే ఇవాళ ఆ రోజున నేషనల్ క్వాడ్రాంగిల్ అని మొదలు పెట్టారు, చతుర్భుజో అష్టభుజం ఏదో మొదలు పెడితే దేశవ్యాప్తంగా ఫస్ట్ నేషనల్ హైవేలు తయారైనాయి. అది ఇవాళ విప్లవాప్తంగా దేశాన్ని మొత్తం కూడా చుట్టేసింది. 1000 కిలోమీటర్ల రోడ్ల నేషనల్ హైవేలు వేయగలుగుతున్నామంటే మెరుగైనటువంటి సౌకర్యాలను ఇస్తూ ఎట్లా ప్రభుత్వానికి భారం పడకుండా ఒక విధానం ద్వారా రోడ్లు వేయొచ్చో చేసి చెప్పినటువంటి వ్యక్తి, చేసి చూపించినటువంటి వ్యక్తి. మొట్టమొదటి రోడ్డు కూడా ఆ రోజున నెల్లూరు తడ వద్ద ప్రారంభం చేసినటువంటి వ్యక్తి. ఇది విజన్ అంటే, ఇది విజన్ని కార్యరూపం దాల్చడము అనంటే. ఇక ఐటీ గురించి నేను ఎంత తక్కువ చెప్తే అంత బెటర్. మన పిల్లలే ఇవాళ మనకు సజీవ తార్కాణాలు. డ్రిప్ గురించి నేను 2 ముక్కలు చెప్పాలనుకున్నా. 30 సంవత్సరాల క్రితం ఈ దేశంలో డ్రిప్ గురించి ఎవరైనా ఆలోచించారా నేను అడుగుతా ఉన్నా. కరువు సీమలో పుట్టిన బిడ్డగా, నీటి విలువనట్టు తెలిసినటువంటి వ్యక్తిగా మాకు ఆ బాధలేంటో, ఆ డ్రిప్ వచ్చి మా జీవితాలను ఎట్లా మార్చిందో నేను చెప్పగలుగుతున్నాను. నేను ఈ రోజున చుక్క నీటి కోసం రైతు పడేటువంటి ఆలోచనని 30 సంవత్సరాల క్రితం 95, 96లోనో ఆయన డ్రిప్ని ప్రవేశపెట్టాలి అన్నాడు. అసలు డ్రిప్ అంటే అప్పటిదాకా దేశంలో ఎవరికి తెలియదు. ఒక కమిటీని వేశాడు, అందులో నేను కూడా భాగస్వామ్యం కావడం నా అదృష్టంగా నేను ఇప్పటికీ కూడా భావిస్తాను. ఓ 2 ఐఏఎస్ ఆఫీసర్లని, ఓ ప్రజాప్రతినిధిగా నన్ను ఆ రోజు ఇజ్రాయెల్కి ఫస్ట్ టైం పంపించారు. మేము చూసి వచ్చిన తర్వాత ఆ డ్రిప్ని ఇక్కడ ప్రాజెక్టును ప్రారంభిస్తే ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు మళ్ళీ అవహేళన చేశారు. ఇంత కాస్ట్లీ అవుతుంది, ఇది ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడుతుందా అని. ఇవాళ కళ్ళ ముందు చూస్తా ఉన్నాం. డ్రిప్ 2 రూపాయల నుంచి 6 రూపాయలకి రైతన్నకు రాగలుగుతా ఉంది. డ్రిప్ లేని వ్యవసాయం ఈరోజు రాయలసీమలో ఊహించుకోగలమా అని నేను చెప్తా ఉన్నా. పోటీలు పడుతున్నారు రైతులు. అది దార్శనికత అంటే, అది విజన్ అంటే, అది ముందు చూపు అంటే, అది తరాల వెలుగుని మార్చడము అని అంటే అది చేసినటువంటి నాయకుడే చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం. 2 ముక్కల్లో ముగించదలుచుకున్నాం. రాజకీయ నాయకుడు అంటే రేపటి ఎన్నికల గురించి ఆలోచించేవాడు. రాజనీతిజ్ఞుడు అంటే రేపటి తరం భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి వాడు. అటువంటి రాజనీతిజ్ఞుడే మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు. మన కోసం, మన పిల్లల కోసం, మన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం తప్పించేటువంటి ఈ నాయకుడి ఆలోచనల్లో పని చేయడానికి ప్రతి ఒక్కరం కలిసి పనిచేద్దాం. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి పరుగులు పెట్టించే దిశలో మనము భాగస్వాములు అవుదామని తెలియజేసుకుంటూ, ఇక ఈ డాక్యుమెంట్ గురించి ఇందాక విజన్ చూశారు. 10 అంశాలను నేను చెప్పడం కన్నా ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వింటేనే మనకు మంచిదని తెలియజేసుకుంటూ, మీ అందరినీ మరొక్కసారి ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి విజన్ డాక్యుమెంట్లో కాడి పట్టిన రైతన్నైనా, కంప్యూటర్ వ్యక్తి అయినా, పరిశ్రమలు చేసేటటువంటి వ్యక్తి అయినా, మా డ్వాక్రా మహిళలైనా, చదువుకుంటున్నటువంటి విద్యార్థులైనా ప్రతి ఒక్కరం కూడా గ్రామమైనా, మండలమైనా, జిల్లా అయినా, పల్లె అయినా, హైదరాబాద్ వరకు ఉన్నటువంటి విజయవాడ నుంచి హైదరాబాద్ దాకా ఉన్న ప్రతి తెలుగు వాళ్ళు కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం, మన భవిష్యత్తుని నిర్మించుకోవడం కోసం ఆయన